పూణేలో జరిగిన ఈ ఇన్సిడెంట్ చూస్తే ఎవరికైనా కానీ ఖచ్చితంగా బాధేయాల్సిందే. ఎందుకంటే ఈ సంఘటన అంతా దారుణంగా ఉంది గైస్. పూణేలో ఒక ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అబ్బాయి పేరు వచ్చేసి కేతన్ అగర్వాల్, అమ్మాయి వచ్చి సియా గోయల్. పెద్ద మంచి రిచ్ పార్టీ. వీళ్ళిద్దరికి మ్యారేజ్ ఫిక్స్ చేశారు. మ్యారేజ్ చేయాలని చెప్పేసి 17 కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ కూడా బుక్ చేస్తారు అక్కడ మ్యారేజ్ చేయాలని చెప్పేసి. సో మీకు ఇక్కడే అర్థమైపోవాల్సింది వీళ్ళు ఫైనాన్షియలీ ఏ లెవెల్లో ఉన్నారు, ఎటువంటి స్థాయిలో ఉన్నారని చెప్పేసి అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి ఒక ట్రెక్కింగ్ అని చెప్పేసి లోహగఢ్ కోట, ఆ కోట దగ్గరికి ట్రెక్కింగ్కి వెళ్తారు. సో అక్కడ మనవాడు ఫోటో తీసుకుంటూ కింద పడిపోయాడు. యాక్చువల్లీ అక్కడ కింద పడలేదు. ఈ సియా గోయల్ ఇంకొక తన బాయ్ ఫ్రెండ్ వీళ్ళిద్దరు కలిసి ఈ అబ్బాయిని పైనుంచి కిందికి తోసేస్తారు. వీళ్ళిద్దరికీ ఈ అబ్బాయి అడ్డొస్తున్నాడు, సో వీడు మన మధ్య వద్దు అనే ఒక ఇంటెన్షన్తో అతన్ని పైనుంచి కిందికి తోసేస్తారు. సియా గోయల్కి ఇక్కడ చాలామంది సియా గోయల్ని తప్పకుండా అసహించుకుంటారు, చాలా చిరాకు పడతారు. అమ్మాయి మీద ఇంకా ఎక్కడ లేని కామెంట్స్ అంత దారుణంగా బిహేవ్ చేస్తారు. దాంట్లో నో డౌట్. ఎందుకంటే అంత దారుణమైన సంఘటన ఇది. ఇష్టం లేకుంటే ఇష్టం లేదు అని చెప్పేసి చెప్పాలి, తను ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఎలా ఉన్నా. సో నువ్వు అంతేగాని ఎప్పటి నుంచో ఈ ఇన్సిడెంట్ అనే కాదు, జరిగే ప్రతి ఇన్సిడెంట్, ఈ ఇన్సిడెంట్ని పక్కన పెడితే ముందు చాలా ఇన్సిడెంట్సే జరిగాయి. ఇష్టం లేకుంటే ఇష్టం లేదని చెప్పేది తక్కువ, ఇలా చంపేయడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. సరే మ్యాటర్లోకి వెళ్తే ఈ విషయం ఎలా బయటకు వచ్చింది? పోలీసులు అక్కడికి వచ్చి అక్కడ ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తే అమ్మాయి ఏం చెప్పింది తెలుసా? ఈ సియా గోయల్ ఏం చెప్పిందంటే ఫోటో తీసుకుంటూ కింద పడిపోయాడు, నాకు చాలా బాధగా ఉందని చెప్పేసి ఏడ్చడం స్టార్ట్ చేసి అక్కడ నుంచి యాక్టింగ్ అయితే స్టార్ట్ చేసింది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కేతన్ అగర్వాల్కి ఆల్రెడీ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలానే ఉంది, మంచిగానే జాగ్రత్తగానే ఉంటాడు, ప్రికాషన్స్ తీసుకుంటాడు అది అని చెప్పేసి చాలామంది చెప్పడం. సో అక్కడ పోలీసులు ఇంట్రాగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసి ఆ తర్వాత అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్, ఎవరు వచ్చారు ఏంటి అని చెప్పేసి ఇన్డెప్త్గా కొంచెం ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తే ఆ తర్వాత ఈ సియా గోయల్కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్ ఈ మ్యాటర్కి సాయం చేశాడు. ఈ ఇన్సిడెంట్లో అతను కూడా పాల్గొన్నాడు అని చెప్పేసి ఏదో విధంగా తెలుసుకుంటారు. తెలుసుకొని ఆ అబ్బాయిని గట్టిగా నిలదీస్తే, పోలీసులు వచ్చి గట్టిగా నిలదీస్తే అప్పుడు ఈ సియా గోయల్, ఈ చేతన్ చౌదరి ఎవరంటే ఈ సియా గోయల్ యొక్క బాయ్ ఫ్రెండ్. సో ఇతను ఇక్కడ ఈ అమ్మాయికి సాయం చేస్తాడు. అక్కడ 400 మీటర్ల ఎత్తు నుంచి ఆ అబ్బాయిని తోయడానికి వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేస్తారు. సో ఇది వింటే ఎవరికైనా బాధ అయ్యచ్చు. ఎందుకంటే ఒక ఎంతో ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు, తన ప్రేమను చూపిస్తున్నాడు. కానీ ఆ అమ్మాయే ఇలా తనకు తెలియకుండా మోసం చేస్తుంది అని చెప్పేసి, ఇంకొక ఆప్షన్ లేదు అని చెప్పేసి ఇంత దారుణంగా ఆలోచించి వాళ్ళిద్దరి మధ్య అడ్డు రాకూడదని చెప్పేసి 400 మీటర్ల ఎత్తు నుంచి ఆ అబ్బాయిని అయితే పైనుంచి కిందికి తోసేస్తారు. సో ఈ మ్యాటర్లో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డేకి అప్పుడే మళ్ళీ ఏమో తెలియదు కానీ ఎగ్జాక్ట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెడుతుంది, నేను ఇలా వదిలేసి వెళ్ళిపోతావు అని చెప్పి ఏదో ఒక బాధ, ఒక సాడ్ స్టోరీ అయితే పెడుతుంది. ఇక్కడ తను తప్పించుకోవడానికి ఏదో విధంగా ట్రై చేస్తుంది కానీ అది అవ్వట్లేదు. లిటరలీ చెప్పాలంటే వీళ్ళిద్దరూ ఫైనాన్షియలీ ఇద్దరూ స్టేబుల్గానే ఉన్నారు. మంచి 35 ఏళ్ళ పరిచయం ఆల్రెడీ ఈ కుటుంబంలో వీళ్ళిద్దరికీ 35 ఏళ్ళ పరిచయం ఉన్నప్పటికీ తను వేరే వాళ్ళని ఇష్టపడుతుందని చెప్పేసి తను చెప్పుకోకుండా ఈ అబ్బాయిని ఇలా అయితే చంపేస్తుంది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫైనల్గా పోలీస్ వాళ్ళు ఏదో విధంగా ఇంట్రాగేషన్ చేశారు. తప్పు చేతన్ చౌదరి, ఈ సియా గోయల్ వీళ్ళిద్దరిని అని చెప్పేసి వీళ్ళిద్దరిని కస్టడీలోకి అయితే తీసుకున్నారు. సో ఇప్పుడు ఫ్యామిలీ దగ్గరికి వద్దాం. ఫ్యామిలీ దగ్గరకు వస్తే వీళ్ళ సైడ్ నుంచి, అబ్బాయి సైడ్ నుంచి వాళ్ళని ఏమంటున్నారంటే వాళ్ళ అత్తకి ఆల్రెడీ తెలుసు తనకి ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, సో ఈ మ్యారేజ్ తనకి ఇష్టం లేదు అని చెప్పేసి పాయింట్స్ అయితే చెప్తున్నాడు. ఇంకొక మ్యాటర్ ఏంటంటే ఇద్దరికి ఇష్టం ఉంటేనే మ్యారేజ్ చేసింటే ఏదో విధంగా మంచిగా ఉండేది. కానీ ఎగ్జాక్ట్గా మ్యాటర్ అక్కడ ఏంటి అని చెప్పేసి, ఏం జరిగిందని చెప్పేసి, ఆ ఫ్యామిలీ ఆ సిచ్యువేషన్ ఆ టైంలో ఎలా ఉందని చెప్పేసి వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ వస్తే ఈ కేతన్ అగర్వాల్ సియా గోయల్ తన బర్త్డే ఉందని చెప్పేసి తన కార్లో పైన కొంచెం ఫ్లవర్స్ అన్ని సెట్ చేసి తను సర్ప్రైజ్ చేయాలని చెప్పి ఏదో విధంగా అన్ని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు. తనకి ఒక సర్ప్రైజ్ లాగా చాలా అయితే ప్లాన్ చేసుకొని తనతో కేక్ కటింగ్ అన్ని ప్లాన్ చేసుకున్నాడు. ఇద్దరు బాగానే ఉన్నట్టు ఆ అమ్మాయి అయితే చాలా మంచిగా యాక్ట్ చేసింది. ఎందుకంటే ఆ వీడియోలన్నీ చూస్తే ఎవరికైనా క్లియర్ కట్గా అర్థమైపోద్ది, ఈ అమ్మాయి మంచిగా యాక్టింగ్ చేస్తుందిరా బాబు అనేలా ఉంది ఆ వీడియో, ఇంత క్లియర్ కట్గా ఉంది. సో ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే ఈ ఒక పక్క కేతన్ అగర్వాల్ ఏమో తన లవ్ని ఏదో విధంగా ఎక్స్ప్రెస్ చేయాలని చూస్తున్నాడు. ఒక పక్క ఈ సియా గోయల్ ఏమో అతను ఏదో విధంగా అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి ప్లాన్లో ఉంది. ఒక పక్క యాక్టింగ్ చేస్తుంది.
సో ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక పక్క ఏదో ఒకటి ఇష్టం లేకుండా అంత ఫోర్స్‌ఫుల్‌గా యాక్టింగ్ చేయకోకుండా, తనను అడ్డు తొలగించుకోకుండా ఏదో విధంగా చెప్పింటే, ఏదో విధంగా తను యాక్సెప్ట్ చేసి, ఇంట్లో మాట్లాడడానికి ట్రై చేసేవాడేమో బహుశా. ఏదో ఒక సొల్యూషన్ అయితే పక్కా ఉంటది. దాన్ని ఆలోచించకుండా ఇలా తప్పుడు మార్గంలో ఎళ్తారు ప్రతి ఒక్కరు. అది కాదు ఇక్కడ ప్రాబ్లమ్. సో ఏదైనా గానీ మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీ మ్యాటర్‌కొస్తే 2 ఫ్యామిలీస్‌కి 35 ఇయర్స్ రిలేషన్‌షిప్. ఇద్దరు ఒకరికొకరు పరిచయం అంత మంచిగా బాగుండే బాండింగు ఉన్న పలంగా ఈ ఇన్సిడెంట్‌తో ఎలా మారిపోతుందో అని చెప్పేసి మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆ అమ్మాయి గురించి మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థాంక్ యూ.